హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎవరికైనా తాగొచ్చు, ఎవరికైనా మంచిదండి. ఎండలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి వాటర్ మిల్లను పీసులు చేసుకున్నాను. ఇక మిక్సీలో వేసుకుంటున్నాను. ఉసిరికాయ వేయండి, 2 కాయలు తీసుకొని నేను పీసులు చేసుకున్నాను. క్యారెట్, టమాటా కూడా ఎంత బ్లడ్ బాగా కొట్టుద్దని టమాటా కూడా వేసేస్తున్నాను. కొన్ని పాలు వేసుకుంటున్నాను. అని ఇంక నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను. ఫిల్టర్ చేసుకున్నాం కదండి, మిక్సీలో బౌల్లోకి మనము మిక్సీ పట్టుకున్నది ఫిల్టర్ చేసేసుకుందాం. స్పూన్ తోటి ఈ విధంగా మనం చూడండి ఎంత పలుపు వచ్చిందో నాకు. దీన్ని ఈ పలుపు అంతా తీసేసి మనం పడేసేసేదేను. అదే వాటర్ మిలన్ మనం కట్ చేసుకొని తిన్నామనుకో ఇదంతా రాదు కదండి. మనకేందో క్యారెట్ వేసాం కదా, క్యారెట్ వల్ల టమాటా వల్ల ఇది పలుపు వచ్చేసింది. దీన్ని తీసేసుకుందాము. ఎంత వచ్చింది చూడండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి ఫిల్టర్ చేసుకున్నవి మన గ్లాసుల్లో పోసేసుకుందాము. కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగానే తాగేయచ్చండి. బ్లడ్ లేని వాళ్ళకి తొందరగా ఒక వారం రోజులు ఈ విధంగా చేసుకొని తాగామనుకోండి, వాటర్ మిలన్ కాకపోయినా కూడా బీట్రూట్, క్యారెట్, టమాటా ఇలా ఈ విధంగా వేసుకొని రోజు మార్చి రోజు ఈ విధంగా తీసుకున్నాం అనుకో మనకు బ్లడ్ బాగుపడుతుంది. బ్లడ్ లేని వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వేరే బ్లడ్ ఎక్కించే కాడికి ఈ విధంగా చేసుకొని మనం తాగితే చాలా మంచిగా ఉంటుందండి. ఎండల్లో కూడా బాగానే ఉంటుంది. చూడండి ఒకసారి.